హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఇళ్లలో ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు అసంతృప్తిగాను, నీరసంగాను, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అనారోగ్యకరంగాను, ఏదో కోల్పోయినట్టుగాను, ఎప్పుడు చూసినా కళా కాంతి లేకుండా దీనంగా, డబ్బుకి ఇబ్బందికరంగాను, మానవ సంబంధాలు కూడా అంతంత మాత్రంగా అనారోగ్యంగా ఉంటూ ఉంటారు. కారణం ఏంటి? ఉండరాని 5 వస్తువులు ఆ ఇంట్లో ఉన్నాయని అర్థం. ఆ 5 వస్తువులు తీసి పడేస్తే ఆ ఇల్లు కాంతివంతంగా, ఆరోగ్యంగా, డబ్బు సంపదలతో ఎలా ఉంటుందో ఆ 5 వస్తువుల సీక్రెట్ ని, ఆ 5 వస్తువులు పడేయాల్సిన వాటిని ఏంటో తెలుసుకుందాం. ఈ 5 వస్తువులు ఉంటే గనక శనివారం ఉదయమే ఆ వస్తువులను పడేసేసి ఆ ఇంటిని ఎలా శుభ్రం చేసుకుని మళ్ళా డబ్బు సంపదలను ఆకర్షించాలో చూద్దాం. మీ ఇంట్లో పాత బట్టలు, ఎప్పటి నుంచో దాచిపెట్టినవి, మీ సైజు కానివి, ఎప్పుడో సంవత్సరాల క్రితం కొన్నవి, ఆ పిల్లలకు కూడా అవి సరిపోనివి, ఇంకా వేసిన టైట్ గా ఉండే బట్టలు వాడకుండా దాచిపెట్టి ఆ బట్టలు మూటలు కట్టి సంవత్సరాలు పడి దాచి ఉంచుతారు. అవి వెంటనే శనివారం రోజున ఇంటి నుంచి బయటకు పంపేయాలి. లేకుంటే మీకు డబ్బు సంపదలు రాకుండా అవి అడ్డుకుంటాయి. కొందరు టోన్ జీన్స్ అన్ని చిరిగిపోయినవి, అంటే వీలే కంపెనీ బ్రాండెడ్ లో కొన్ని చించుకున్నవి, ఆ బెజ్జాలుగా ఉన్న బట్టలు వేసుకుంటూ ఉంటారు. అది విశ్వంలోకి ఏమని సంకేతం వెళ్తుందంటే అది ఫ్యాషన్ అని వాళ్ళు అనుకుంటారు, అది దరిద్రానికి కారణమని విశ్వం అనుకుంటుంది. ఎందుకంటే ఆ టోన్ జీన్స్ కి చిరిగిపోయిన తాళ్లు ఎలాడుతూ బెజ్జాలుగా ఉండటం వల్ల ఆ వ్యక్తిని పేదవాడని విశ్వం గుర్తిస్తుంది. టోన్ జీన్స్ చిరిగిపోయిన వేసుకోవటం ద్వారా ఆ వ్యక్తి పేదరికంలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడని విశ్వశక్తి గ్రహించి ఆ ఇబ్బందులు, పేదరికాన్ని తీసుకొస్తుంది. అది ఫ్యాషన్ అని అనుకుంటా వారి జీవితాల్లో నష్టాన్ని చేస్తుంది. ఇంకా అందవిహీనంగా మారటానికి అవకాశం ఉందంట చిరిగిపోయిన బట్టలు వేసుకోవటం ద్వారా. అది ఫ్యాషనే కావచ్చు, అది బ్రాండ్ బట్టలే కావచ్చు, కానీ విశ్వంలోకి వెళ్లే సంకేతం ఏంటంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారు, పేదరికాన్ని కోరుకుంటున్నారు. అంటే కొన్ని విషయాలు మాట్లాడకూడదు, అది ఇంకా అలా అసంతృప్తికరంగా విశ్వం అర్థం చేసుకుంటుంది అనమాట. తర్వాత ఎప్పటి నుంచో వాడకుండా ఉన్న షూస్, ఓల్డ్ షూస్, పాతవి, చిరిగిపోయినవి, అలాగే తెగిపోయిన చెప్పులు కుట్టించుకుని మరీ వేసుకుంటారు. ఇంకా ఆ అరిగిపోయిన షూస్ కూడా, ఇలాంటివి దాచిపెట్టి ఉంచడం ద్వారా కూడా ఆ ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుంది, డబ్బు రాకుండా అడ్డుకుంటుంది. అట్లా కలర్ పోయి డల్ అయిపోయినటువంటి ఆ సైజు కూడా, ఆ షూ కూడా ఇబ్బందికరంగా మారి ఆ ఇంటికి పేదరికాన్ని తీసుకొస్తాయంట. అలాంటి వెంటనే శనివారం ఉదయం చాలా దూరంగా పారుతున్న కాల్లో గాని, ఎక్కడ దూరంగా కాలువలో గాని పడేసేయాలి. అంటే ఇలాంటివన్నీ కూడా శనివారం నాడే క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేయకపోతే భయంకరమైన నెగిటివ్ ని ఆ ఇంట్లోనే సృష్టిస్తున్నట్టు అవుతుంది అనమాట. అంటే ఆ ఇంట్లో వ్యక్తులు కూడా ఎనర్జీని కోల్పోయి అనారోగ్యానికి గురవుతారు. డబ్బు రాకుండా ఇవన్నీ కూడా నెగిటివ్స్ కింద పెరిగిపోయి డబ్బుని అడ్డుకుంటాయి అనమాట. ఆ ఇంట్లోకి ఆహ్వానించకుండా ఇవే బయటకు తోసేస్తూ ఉంటాయి అనమాట. డబ్బు సంపదలు రాకుండా ఇవి చాలా ఘోరంగా అడ్డుకుంటాయని చెప్పబడుతుంది. అలాగే విరిగిపోయి, పాడైపోయి, ముక్కలైపోయినటువంటి వస్తువులు కూడా చాలా మంది ఇంట్లో ఉంచుకుంటారు. వాటిని గమ్ము పెట్టి అతికించి మరి షోకేస్ లో పెడతారు. వాటికి పవర్ పోయిందని చెప్పి తెలియక వాటిని ఇంట్లో ఉంచుకుని ఆ సంపదల్ని అవి అడ్డుకుంటా ఉంటాయి. ఎదురుగా షోకేస్ లో పెట్టడం గాని అలా చేయటం ద్వారా. అంటే పింగాణి కప్పులు పగిలిపోయినాయి, కొంచెమే పగిలిందని దాచిపెడతారు పడేయకుండా. అవి కూడా డబ్బు రాకుండా అడ్డుకుంటాయి. ఇలాంటి వస్తువులన్నీ కూడా తెలియకుండా ఆ ఇంటి ఆ సంపదని అడ్డుకుంటూ ఆ అభివృద్ధిని కూడా అడ్డుకుంటాయండి. అంటే వాటిని అతికించడం కూడా చేయకూడదు. విరిగిపోయిన వాటిని గమ్ము పెట్టి అతికిస్తే ప్రాణం లేని కింద, పవర్ పోయిన వాటి కింద లెక్క వస్తుంది. పైగా అవి సంపదలు, డబ్బు రాకుండా అనారోగ్యాన్ని గురయ్యేలా చేస్తాయంటే ఆ వ్యక్తుల శరీరం కూడా ఆ విధంగా పాడైపోయేలాగా చేస్తాయంట. పైగా అనారోగ్య పాలవుతారు. వెంటనే అవి తీసి పడేయాలి. తర్వాత గమ్ము పెట్టి అతికించకూడదు. పగిలిపోయాయంటే దాని అర్థం ఏంటి? వాటికి పవర్ పోయిందని అర్థం. తర్వాత పాతవి నెగిటివ్ ని తీసుకొస్తాయి, అవి వెంటనే పడేయాలి. అలాంటివి ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే మీ మనసులో ఆందోళన ఎక్కువైపోతుంది, ఆ మొహంలో కాంతి తగ్గిపోతుంది. ఆ ఇంట్లో యజమానులు కూడా నీరసంగా, సంపదను ఆకర్షించలేకుండా ఎంత కష్టపడ్డా కూడా డబ్బు రాకుండా అడ్డుకుంటూ ఉంటాయంట. అవి వెంటనే తీసేయాలి. అవి తీసేసి కళ్ళుపుతో ఆ ఇంటిని క్లీన్ చేసి సాంబ్రాణి వేసినప్పుడు
డబ్బు సంపద రావటం మొదలవుతుంది. ఇంకా చనిపోయిన వారి వస్తువులు ఎందుకు యూజ్ చేయకూడదు? వారు యూజ్ చేసి వెళ్ళారు, చనిపోయారు, ఆ ఇంట్లో ఉన్నాయి ఆ వస్తువులు, అవి నెగిటివ్ ని తీసుకొస్తాయి అంటున్నారు. అవి గోల్డ్ కావచ్చు, వారి విగ్రహాలు కావచ్చు, వారి ఫోటోలు కావచ్చు, వారు వాడిన బట్టలు కావచ్చు, వాడు ఏదైతే వాడారో ఆ ఇంట్లో ఉంచుకుంటే అవి మొత్తం నెగిటివ్ డిలీట్ చేస్తాయి. అదే బంగారం అయితే ఏం చేయాలి? అవి మార్చేసి కొత్త వాటిని తీసుకోవాలి. షూస్ గాని బట్టలు గాని ఆ ఇంట్లో ఉంచకూడదు. ఫోటోలు కూడా చాలా పెద్ద సైజు ఉంచకూడదు, చిన్న సైజు ఉంచాలి. అది దక్షిణ గోడకు మాత్రం ఒకటే ఉంచాలి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఇంట్లో జీవిస్తున్న వారిని సంపదలు రాకుండా అడ్డుకుంటాయి అంటున్నారు. కారణం నెగిటివ్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎదురుగా షోకేసుల్లో పెద్ద పెద్ద దేవుడి పటాలు కూడా ఇంటిలో ఉండకూడదు. ఇంటిలో భార్యాభర్తలు ఉంటారు, అది దేవాలయం కాదు. కాబట్టి దేవుడు ఉండే స్థానాన్ని పవిత్రంగా ఉంచాలి. ఒక ఫోటో దేవుడి ప్లేస్ లో మాత్రమే పెట్టాలి. ఇల్లంతా కూడా బెడ్రూమ్ లో అస్సలు పెట్టకూడదు అంటున్నారు. భార్యాభర్తలు ఉండే బెడ్రూమ్ లో దేవుడి పటాలు గాని చనిపోయిన వారి పటం గాని అస్సలు ఉండకూడదు. వారికి ఆ రిలేషన్ దెబ్బతింటుంది, పైగా నెగిటివ్ రిలీజ్ అవుతుంది. డబ్బు సంపదలు రాకుండా, అభివృద్ధి చెందకుండా, వాళ్ళు జాబ్ చేస్తున్నా ప్రమోషన్ రాకుండా, వాళ్ళు కంపెనీ నడుపుతున్నా సరే లాభాల బాటలోకి వెళ్లకుండా లాస్ అవుతుంది అంటున్నారు. అంటే ఆ వ్యక్తుల్ని పూర్తిగా దివాళా తీసేలా చేస్తాయి అంటున్నారు. అంటే అవి ఎందుకు రిలీజ్ చేస్తాయి? ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వాటి జ్ఞాపకార్థం ఉంచిన వాటిని అలా ఉంచటం ద్వారా వాటిలో నెగిటివ్ రిలీజ్ అవుతుంది. అట్లా వాటిని ఉపయోగించకూడదు, ఇంట్లో ఉంచకూడదు. మీ ఇల్లంతా చిందరవందరంగాను, నీట్ గా లేకుండా ఇడిసిన బట్టలతో చిందరవందరంగా ఎక్కడ పడితే అక్కడ పడేసి వస్తువులు నీట్నెస్ లేకుండా ఉంటే కూడా ఆ ఇంటి యజమానులకు గాని ఆ డబ్బు గాని సంపదలు గాని రాకపోగా వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు, ఆందోళనగా ఉంటారు, ఎప్పుడు చూసినా టెన్షన్ గా ఉంటారు, గందరగోళంగా మాట్లాడతారు, దేన్ని ఆకర్షించలేరు, హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, నెగిటివ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, వాళ్ళ జీవితాలు కూడా చిందరవందరంగా ఉంటాయని అంటున్నారు. ఆ ధనవంతుల సీక్రెట్ ఏంటి? ఇలా ఇవన్నీ తీసి పడేసిన తర్వాత ఆ ఇంటిని కళ్ళుతో శుభ్రం చేసి సాంబ్రాన్ని వేసిన తర్వాత మీ ఇంటి హాల్లో ఉన్నటువంటి ఫ్లవర్ వాజ్లు పెడతాను చూసారా? ఆ ఫ్లవర్ వాజ్ పెట్టే దాంట్లో సపోజ్ ఒక ఫ్లవర్ వాజ్ తీసుకోండి, ఆ లోపలంతా ఖాళీ ఉంటది, దాని నిండా కళ్ళుపుతో నింపి ఒక 5 మిరియాలు వేసి అప్పుడు మీరు ఆ పువ్వులు గుచ్చాలి. దాంట్లో ఆ కళ్ళుప్పు ఆ హాల్లో ఫ్లవర్ వాజ్ లో వేయటం ద్వారా బయట నుంచి వచ్చే నెగిటివ్ ని అవి తీసుకుంటాయి. అందులో మీరు కళ్ళుప్పు పెట్టారని ఎవరికీ తెలియదు, ఎందుకంటే మీరు షోకేస్ లో పెట్టేసి ఆ పూలు పెడతారు. ఆ వచ్చే వాళ్ళ చూపు కూడా మీకు ఇబ్బంది కలగకుండా, అంటే కొంతమంది దిష్టికి వాళ్ళు పైకి బాగానే కనిపిస్తారు, ఈ ఇంటి అభివృద్ధిని గాని వీళ్ళని చూసి కొళ్ళుకుంటారు, ఆ చెడు దృష్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ చెడు దృష్టి ఈ కళ్ళుప్పు ఫ్లవర్ వాజ్ లో ఉన్న కళ్ళుప్పు తీసేసుకుంటుంది. ఆ యజమానికి, ఆ ఇంటి స్త్రీకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ దిష్టి ఆ ఉప్పులోకి వెళ్ళిపోతుంది. మీరు అప్పుడు ఆ ఉప్పు తీసుకెళ్లి పడేసేయాలి. ఉప్పు కలర్ మారింది అంటే దిష్టి ఉన్నట్లు లెక్క, అది వెంటనే తీసుకెళ్లి అవుట్ సైడ్ డ్రైనేజ్ పడేయాలి. అట్లా మీ బెడ్రూమ్ లో కూడా ఒక ఫ్లవర్ వాజ్ ఉన్న దాని నుండి ఉప్పు పెట్టి పెట్టాలి. లేదా మంచం కింద కళ్ళుప్పు పెట్టి 5 మిరియాలు వేసి దానిపైన లవంగాలు వేసి పెట్టాలి. మళ్ళా 24 అవర్స్ తర్వాత తీసి అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేయాలి. ఇట్లా ఇంట్లోకి ఇతర వ్యక్తులు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని రావటం ద్వారా లోపలికి వచ్చిన వ్యక్తి ప్రశాంతతగా ఉండకుండా అభివృద్ధిని చూసి కొళ్ళుకుంటా ఉంటారు, అసూయ చెందుతా ఉంటారు. ఆ అసూయ కొళ్ళి ఈ మనుషుల మీద పడకుండా ఈ ఫ్లవర్ వాజ్ లో ఉన్నటువంటి ఉప్పు తీసుకోవడం ద్వారా ఆ ఇంటికి ఏ ఇబ్బంది కలగకుండా, ఆ వ్యక్తులు కూడా దిష్టి తగలకుండా ఉంటుంది అంటున్నారు. అప్పుడు వాళ్ళ అనారోగ్యానికి గురికారు, ఆ ఇంట్లో సంపదలకు లోటు ఉండదు. ఆ కళ్ళుప్పు తీసేసుకుంటుంది, దాన్ని తీసుకెళ్లి పడేసి మళ్ళా ఫ్లవర్ వాజుల్లో అది మారుస్తూ పెడుతూ ఉండాలంటున్నారు. అయితే ఆ ఫ్లవర్ వాజ్ లో పెట్టినట్టు ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్ళ చూపులు గాని, లోపల ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు గాని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఉప్పు తీసేసుకుంటది. ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురికారు, సంతోషంగా ఉంటారు, ప్రమోషన్స్ గాని బిజినెస్ లో లాభాలు గాని తప్పకుండా పొందుతారు. ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళతో కాంతితో ఉంటుంది అంటున్నారు. అట్లా కళ్ళుప్పు తెలియకుండా మెయిన్ డోర్ పక్కన ఈ ఫ్లవర్ వాజుల్లో ఆ ఇంటిలో బెడ్రూమ్ మంచం కింద ఒక గాజు బౌల్ తీసుకుని దాని నిండా పెట్టి 5 మిరియాలు వేసి తర్వాత పైన లవంగాలు వేసి పెట్టడం ద్వారా నెగిటివ్ ఏదన్నా ఉన్నా తెలియకుండా వచ్చినా అది తీసేసుకుంటుంది. ఆ బెడ్రూమ్ లో చక్కగా ఆరోగ్యకరంగా గాఢ నిద్రలోకి వెళ్తారు, కోరుకున్న కోరికల మీద దృష్టి పెట్టగలుగుతారు, మెడిటేషన్ చేయగలుగుతారు, మీ ఆలోచనలు ధనవంతుడిగా విశ్వంలోకి పంపించగలుగుతారు, దేనైనా ఆకర్షించగలుగుతారు. ఒక ఇల్లు అభివృద్ధి చెందట్లేదంటే
ఆ ఇంట్లో నెగిటివ్ ఉంది, మనం ఎక్కడో తప్పు చేశాము, ఇరిగిపోయిన వాటిని ఉంచుంటాం, చనిపోయిన వారి పటాలు పెద్దవి చేసి పెట్టుంటారు, ప్రతి రూమ్ లో పెట్టేసి ఉంటారు, వాడు అనారోగ్యానికి గురవుతారు. అలా కాకుండా దేవుడి పటాలు చాలా పెద్దవి పెట్టేస్తారు హాల్లో, కానీ ఉండవలసిన ప్లేస్ లో దేవుడి పటం ఆ దేవుడి రూమ్ లో మాత్రమే ఉండాలి. ఇది ఇల్లు కాబట్టి. దేవాలయం అయితే ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ ఫ్యామిలీ నివసించదు, భార్యాభర్తలు జీవించరు కాబట్టి. సన్యాసులు జీవించే ఇల్లు అయితే ఎక్కడైనా పెట్టొచ్చు దేవుడి పటాలు. సన్యాసి కాదు, వాళ్ళు సంసారం అంటే ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్ జీవిస్తున్నారు కాబట్టి పటాలు బెడ్రూముల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దేవుడి పటాలు ఒక దేవుడి రూమ్ లో మాత్రమే పెట్టాలి, అది ఇల్లు కాబట్టి. దేవాలయం అయితే ఎక్కడైనా పెట్టొచ్చు, పెద్దవి కూడా పెట్టొచ్చు దేవాలయంలో. అంటే ఫ్యామిలీ జీవించే ప్లేస్ లో చేయకూడని పనులు అంటే ఆ స్త్రీలు ఆ విధంగా ఎక్కడ పడితే దేవుడి పటాలు వాటిని ఏ రూమ్ లో పడితే ఆ రూమ్ లో పెట్టకూడదు. మీ అందరికి తెలిసిందే ఎందుకు పెట్టకూడదు. అట్లా మీరు వాటిని ఉంచవలసిన ప్లేస్ లో ఉంచాలి. పవిత్రమైన రూమ్ లో ఆ దేవుడి రూమ్ లోనే పెట్టాలి. నెగిటివ్ అంటకుండా, కొన్ని మిస్టేక్స్ జరగకుండా పవిత్రమైన వాటిని పవిత్రంగా చూడాలి. ఇవన్నీ పాటించినప్పుడు ఈ ఫ్లవర్ వాజుల్లో ఉప్పేసి పెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఆ విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు కోరుకోవాలి. మా కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో ఆరోగ్యంతో ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో చాలా సంతోషంగా ఉన్నాం. మేము థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్ వ్యక్తులు దూరంగా ఉండాలి. ఇంటిని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఇల్లు నీట్ గా సువాసనలు వచ్చేలా చేయాలి. మీ ఇల్లు సువాసనలు వస్తున్నాయి అంటే దేవతలు ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారని అర్థం. బ్యాడ్ వాసన వస్తుందంటే రాక్షసులు ఉన్నారని అర్థం. వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఫ్లవర్ వాజుల్లో ఖాళీగా ఉంచకుండా కళ్ళుప్పేసి ఫ్లవర్ వాజులు పువ్వులు పెట్టడం ద్వారా ఎవరి చూపు పడకుండా, దిష్టి తగలకుండా ఇంట్లో వాళ్ళు ఆరోగ్యకరంగా డబ్బును పొందుతారు, ఆరోగ్యంగా ఉంటారు, యవ్వనంగా కళతో కాంతితో ఉంటారు. దిష్టి అంతా ఉప్పులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 24 hours తర్వాత దాన్ని మార్చాలి. థ్యాంక్ యూ సో మచ్. మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. మ్యారేజ్ గురించి, రిలేషన్స్ ప్రాబ్లం గురించి, బిజినెస్ గురించి, అప్పు తీర్చడం గురించి, కొత్తగా మ్యారేజ్ చేసుకోవడం గురించి, ఏ సమస్యకైనా సరే మనం 1-to-1 క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీతో కూడా డైరెక్ట్ గా రావచ్చు. దూరంగా ఉన్నాడు వీడియో కాల్ ద్వారా ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని క్లాస్ తీసుకోవచ్చు. వీడియో కాల్ ద్వారా వారి క్లాస్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.